ఎలీషాకి 100 మంది బైబిల్ కాలేజీ విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులు ఎక్కువైపోతున్నారు. అందువలన ఎలీషాతో అన్నారు, మన బైబిల్ కళాశాలని ఏం చేద్దాం, ఎక్స్టెన్షన్ చేద్దాం. వీళ్ళకి గొడ్డలి దొరకడం చాలా కష్టం. ఏం చేశాడంటే, ఒక్క బైబిల్ కాలేజీ విద్యార్థి వెళ్ళి గొడ్డలి కొనుక్కునే స్తోమత లేదు గనక గొడ్డలి ఎరువు తెచ్చుకున్నాడు. అంటే ఏంటిది, అప్పు తెచ్చుకున్నాడు. హీ బారోడ్. ఎక్కడికి వెళ్ళారంటే యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళారు. అందరూ గొడ్డలు తీసుకొని ఆ దూలములు ఆ మ్రాన్లను నరుకుతూ ఉండగా పిడి మాత్రమే, ఆ కర్ర మాత్రమే ఆయన చేతిలో ఉంది. గొడ్డలి నీటిలో పడిపోయింది, యోర్దాన్ నదిలో పడిపోయింది. అది మురికి నది. ఆయన అప్పు తీసుకొచ్చింది. అంటే అది తిరిగి కట్టాలి అంటే చాలా కష్టం. కట్టకపోతే దాదాపు 7 నెలల నుండి 10 నెలలు వాళ్ళ ఇంట్లో ఏం చేయాలి, పని చేయాలి. వెంటనే కేకలు పెడుతున్నాడు. ఏమనంటే, అయ్యా నేను ఎరువు తెచ్చింది, ఇది నేను అప్పు తీసుకొచ్చింది, ఏం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు అనగానే వెంటనే ఎలీషా అతని టెన్షన్ చూసి, అతని యొక్క వేదన చూసి అన్నాడు, ఒక కొమ్మను విరగ్గొట్టాడు. ఎక్కడ పడింది అన్నాడు. అది ఆ ప్రాంతంలో పడింది అన్నాడు. అనగానే ఆ కొమ్మ తీసి ఆ యోర్దాను నదిలో వేయగానే ఆ గొడ్డలి అలా పైకొచ్చేసింది. నువ్వు నేను చప్పట్లు కొట్టాం. దేవుడు లేడన్న నాస్తికుడు ఇదంతా అబద్ధం అంటాడు. మిగతా వాళ్ళు ఇది వెర్రితనం అంటారు, మిగతా వాళ్ళు ఇది పిచ్చి అంటారు. ఎస్, కానీ కొమ్మేస్తే గొడ్డలి పైకి రావటం ఏంటండి, అది దేని ప్రకారం కరెక్ట్ అండి? ఎవరికి అర్థం కావట్లా. మైండ్ బ్లోయింగ్ అంటే ఏంటిది, దిమ్మ తిరిగిపోయింది. ఆ గొడ్డలి పైకి తేలటం ఏంటయ్యా, ఏదో పెద్ద అయస్కాంతం పెట్టి ఇలా పైకి వచ్చిందంటే అర్థం ఉంది. ఇది కొమ్మెత్తే ఇది ఎలా పైకి వచ్చిందిరా నాయన, ఇది ఎంత అసాధ్యమో. ఆ నీటిలోకి వెళ్ళిపోయిన ఆ గొడ్డలి పైకి తేలటం ఎంత అసాధ్యమో, ఈరోజు నీ అప్పుల బాధలో గుండా వెళ్తున్నావే, నువ్వు పైకి రావటం అంత అసాధ్యం అనుకుంటున్నావే. అది ఈ అప్పుల బాధ నిన్ను మాత్రమే కాదు వెంబడించింది, మీ అమ్మా నాన్నని వెంబడించింది, మీ తాత నాయనమని వెంబడించింది, వాళ్ళని వెంబడిస్తుంది. దాదాపు 5 తరాల నుండి మీ అప్పుల బాధ నుండి వెంబడిస్తుంది. ఏ గొడ్డలైతే పైకి తేలడం కష్టమో, నువ్వు అప్పుల ఊబి నుండి బయటకు రావడం అదే కష్టం. కానీ ఏ దేవుడైతే ఆ కొమ్మను పడేగానే గొడ్డలని తేల్చాడో, అదే దేవాది దేవుడు నిన్ను బయటకు తీసుకురాగలడు. అది ఎంత పెద్ద అప్పుల ఊబి అయినా సరే, అది మనుషులకి అర్థం కాదు. నేను చెప్తుంది నీకు వెర్రితనంగా ఉండొచ్చు, వినే వాళ్ళకి అది పిచ్చితనంగా ఉండొచ్చు. నువ్వు నమ్మిన ఎడల నా దేవుడు కార్యం చేస్తాడు. నమ్మకపోయిన నా దేవా ఇది కార్యం చేసి నాకు నమ్మిక పుట్టించు. ఖచ్చితంగా నా దేవుడు ఆ గొడ్డలిని తేల్చినట్లుగా నిన్ను ఆ అప్పుల బాధ నుండి నేను బయట నడిపించగలిగిన సమర్థుడు.